కైలాస గణపతి ఒంటరిగా బయలుదేరాడు. ముందు చాలా రోజులు సూర్యారావు షికార్ నెపంతో అతను ప్రతిరోజు వచ్చేవాడు. అప్పటికింకా ఏ పరిశోధన మొదలు పెట్టలేదు. నువ్వు తొందరపడి పరిశోధనలకు దిక్కరా కైలాసం. నువ్వు సంవత్సరాల తరబడి మా ఇంట్లో ఉన్నా ఎవరూ ఏమీ అనుకోరు. నా పిల్లలు రత్నమాణిక్యాలు. నా భార్య అంతేరా, పేరు రత్నమాణిక్యం, గుణము అంతే. దీన్ని చూసి తనకో అన్నయ్య దొరికాడని అంది. ఎంతో సంతోషిస్తోంది. పిల్లలైతే సొంత మామయ్య వచ్చినట్లు మురిసిపోతున్నారు. మా కోడలు ప్రమీల సంగతి నీకు తెలీదు. మా ఇంటికి తగింది. ఇంకా చెప్పాలంటే అతిశయోక్తి అనుకోకపోతే మా ఇంట్లో అందరికన్నా మంచిది అని అతనంటే, నువ్వు చెప్పింది బాగానే ఉందిరా సూర్యుడు, కానీ ఇదంతా నాకెందుకు చెప్తున్నట్లు? కైలాస గణపతి అడిగాడు. ఎందుకు చెప్పింది ఇంకా అర్థం కాలేదా? "ఉహుం. మా ఊళ్ళో పరిశోధన చేయడానికి వచ్చిన వాళ్ళు హతమయ్యారో హత్య చేయబడ్డారో ఆ పరమాత్ముడికే తెలియాలి. ఏది ఏమైనా నువ్వు క్షేమంగా ఉండాలంటే జాగ్రత్త వహించక తప్పదు. డాక్టర్ నీకు విశ్రాంతి అవసరం అన్నాడు. కొన్నాళ్ళు కొత్త గాలి, కొత్త నీరు, కొత్త ప్రదేశం అయితే పూర్తిగా బాగుపడుతుందని చెప్పాడు. అది తెలిసి నేను నిన్ను మా ఊరొచ్చి మా ఇంట్లో కొద్ది నెలలు ఉండమన్నాను. కానీ ముందు నువ్వు ఒప్పుకోలేదు. నా బలవంతంతో ఒప్పుకున్నావు." సూర్యారావు చెబుతుంటే మధ్యలో అడ్డు తగిలి, ఇదంతా దేనికి అన్నాడు కైలాస గణపతి. నువ్వు ఈ ఊరు పరిశోధనకి రాలేదని నమ్మించడానికి. 4 రోజులు ఉట్టుట్టి షికార్లు చేయి. అప్పుడు ఊళ్ళో వాళ్ళు కూడా పరిచయం అవుతారు. నీ షికార్లు వాళ్ళకి అలవాటవుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా పరిశోధన మొదలుపెట్టు. అప్పుడైనా రహస్యంగానే సుమా. సూర్యారావు చెప్పింది ఇప్పుడు బాగా అర్థమైంది. అర్థమైన తర్వాత కైలాస గణపతి మాటిచ్చాడు. నిజం చెప్పాలంటే నా పరిశోధన రోజుల్లో పూర్తి కాదు. నువ్వు నా శ్రేయస్సు కోరి నా మీద ప్రేమతో ఈ విషయం 1కి 10 సార్లు చెబుతున్నావు కాబట్టి నువ్వు చెప్పినట్లు అక్షరాలా చేస్తాను అన్నాడు. కైలాస గణపతి అలా మాట ఇవ్వబట్టి ఈ రోజు వరకు పరిశోధన మాట ఎత్తలేదు. రోజూ సూర్యరావుతో కలిసి షికారుకు వెళ్ళొస్తుండేవాడు. ఊళ్ళో చాలా మందితో కూడా పరిచయం అయింది. గాలి కన్నా వేగంగా వార్తలు వ్యాపించాయి. కనుక కైలాస గణపతి ఈ ఊరు విశ్రాంతి కొరకు, గాలి మార్పు కొరకు వచ్చినట్లు తెలిసిపోయింది. పంట పొలం కోతకొచ్చింది. చాలా చిన్న రైతుకి కౌలుకిచ్చిన పొలమది. అయినా అతనికి సహాయంగా కూలీలను పెట్టి పని జరిపించడానికి సూర్యారావు తరచూ అటు పొలం దగ్గరకు వెళుతున్నాడు. కైలాస గణపతిని రమ్మనడిగితే, అదంతా చూడ్డం నాకు బోరు, నేను రానున్నాడు. సూర్యారావు పొలాలకు వెళ్ళాడు అటు. కైలాస గణపతి మొదటిసారిగా ఇటు షికారుకి బయలుదేరాడు ఒంటరిగా. తినటం తిరగడం, లేకపోతే కబుర్లు, లైఫ్ బోరుగా ఉంది. నా ప్రాణమంతా అటు దాని మీద ఉంటే ఈ విశ్రాంతి మట్టుకు మనసుకి చల్లగా ఉంటుందా అనుకుంటూ కైలాస గణపతి నడుస్తున్నాడు. గణపతి గారు, ఎవరో పిలిచినట్లయి ఆగాడు కైలాస గణపతి. ఎదురుగా మస్తానయ్య. ఆ ఊళ్ళో మోతుబరి, సూర్యారావుకి స్నేహితుల్లాంటివాడు. మీరా అన్నాడు కైలాస గణపతి. నేనే గణపతి గారు, మస్తానయ్యని. సూరయ్య గారు ఈ పూట మీతో బయలుదేరలేదా? పొలం నూర్పిడో కోతో అదేంటో నాకు తెలీదు, దానికి వెళ్లారు. అతడు తలగోక్కుని కాస్త ఆలోచించి చెప్పాడు. మీరు భలే తమాషగా మాట్లాడతారు గణపతి గారు, నవ్వుతూ అన్నాడు మస్తానయ్య. ఏంటో హిహిహి అన్నాడు కైలాస గణపతి. అంతకు మించి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇద్దరూ అక్కడే నుంచుని 2 మాటలు మాట్లాడారు. మస్తానయ్య ఇటు, కైలాస గణపతి అటు బయలుదేరి వెళ్లారు. మళ్ళీ కైలాస గణపతిని 4-5 మాట్లాడించారు. వాళ్లతో 4 మాటలు మాట్లాడి అలానే ముందుకు సాగాడు. సూర్యారావు వెంట రాకుండా ఇదే మొదటిసారి అతను షికారుకి బయలుదేరడం. అందుకని సగం మంది కల్పించుకుని మాట్లాడారు. అలా నడుస్తూ పొలాలు దాటి కొండ దగ్గరకొచ్చాడు కైలాస గణపతి. ప్రాణం హాయిగా ఉంది. ఒకసారి నలువైపులా చూశాడు. దరిదాపుల్లో ఎవరూ కనపడలేదు. ఇప్పుడు వెళ్లి ఆ గుహ చూస్తే అతడు కొద్దిసేపు అక్కడే ఉన్న బండ మీద కూర్చుని ఆలోచించాడు. ఇంతవరకు ఒక్కసారి కూడా పగలు 12 గంటలలోపు రావడం కుదరలేదు. షికారుకి ఎప్పుడొచ్చినా సాయంత్రమే. గవ్వలమ్మ గుహలోకి వెళ్లి చూద్దామంటే పగలు 12 గంటలలోపు తప్ప 12 తర్వాత విషయం తెలిసి ఆ గుహలో కౌలు పెట్టడం, కోరి మృత్యువుని కొని తెచ్చుకోవడమేనని సూర్యారావు చెప్పాడు. అక్కడ గవ్వలమ్మ అనే దేవతుందని తెలియక ఎవరైనా ఆ గుహలకు వెళితే ఆమె ఏమీ చేయదు. కానీ విషయం తెలిసి కావాలని పనిగట్టుకుని గవ్వలమ్మున్న గుహలోకి వెళ్లడం మాత్రం ఆ దేవత సహించలేదు. రోగం కుదురుస్తుంది. అందుకని తెలిసిన వాళ్ళెవరూ వెళ్లరు. గుహలో కొండ, మూకుడు, గవ్వల్లాంటివి తప్ప ఏమీ ఉండవు. గవ్వలమ్మ దేవత వాటిని ఆశ్రయించుకుని ఉంటుంది. చూడ్డానికి అవే కనపడతాయి. మనకు తెలియని శక్తి అక్కడ ఆక్రమించుకుని ఉంటుంది. నీకు నమ్మకం లేకపోయినా నాకుంది. ఉదయం వచ్చి ఓసారి చూపిస్తాలే అన్నాడు సూర్యారావు. ఉదయం అంటూ రావడం పడలేదు. అందువల్ల కైలాస గణపతికి ఆ గుహ చూడడం పడలేదు. కైలాస గణపతికి నమ్మకాలు లేవు. ఇప్పుడెళ్ళి చూస్తే అనుకున్నాడు. నిజం తెలిస్తే సూర్యుడు బాధపడతాడు.
మళ్ళీ అనుకున్నాడు. కొద్దిసేపు వెళదామా వద్దా అని తర్జన భర్జన పడి చివరకు నిర్ణయానికొచ్చాడు. కైలాస గణపతి లేచి నిలబడ్డాడు. నలువైపులా కలి చూశాడు. దూరాన అటువైపుగా మేకల్ని కాచే కుర్రాళ్ళు కొండ దిగి వెళుతున్నారు. కొండ మీద ఎవరూ ఉండరు. కారణం మామూలుదే. పొద్దు ఏటవాళ్తుంటే సూర్యుడు దిగిపోతుంటే ఎవరైనా సరే కొండ దిగుతారు గాని కొండ ఎక్కరు. కాని ఇప్పుడు కైలాస గణపతి కొండెక్కడం ప్రారంభించాడు. నలువైపులా జాగ్రత్తగా చూస్తూ మరీ ఎక్కుతున్నాడు. కైలాస గణపతి కొండెక్కే తీరు ఎలా ఉందంటే ఏదో తప్పు పని చేసేవాడు నలువైపులా దొంగ చూపులు చూసే విధంగా ఉంది. ప్రస్తుతం కైలాస గణపతి చేస్తోంది అదే మరి. మధ్యాహ్నం దాటిన తర్వాత గవ్వలమున్న గుహలోకి వెళ్లకూడదురా నాయనా తండ్రి అని పసివాడికి చెప్పినట్లు కైలాస గణపతికి చెప్పాడు సూర్యారావు. ఇప్పుడు ఆ మాట పెడచోని పెట్టి కైలాస గణపతి కొండెక్కుతున్నాడు. ఏ అనర్థకం జరగనుందో మరి. సగం కొండెక్కితేనే గాని గవ్వలమ్మ గుహ రాదు. కైలాస గణపతి పావు వంతు కొండెక్కాడు. ముందు జాగ్రత్త కోసం 10 అడుగులు వేయను నలువైపులా చూడను చేస్తున్న కైలాస గణపతికి కాస్త పైనున్న బండరాయి చాటు నుంచి ఎవరో తనని గమనిస్తున్నట్లు, తను గబుక్కున తల పైకెత్తేసరికి రాతి చాటుకి తప్పుకున్నట్లు అనిపించింది. పోని అది భ్రమనుకున్నామా అనుకుంటే ఆ మనిషి ఎవరో హఠాత్తుగా తప్పుకోవడం వల్ల కాలి కింద చిన్న గులకరాయి జారి కిందకు దొర్లింది. అయితే అది దడదడమంటూ పెద్ద శబ్దం చేస్తూ దొరలలేదు. బారుడు దూరం దొర్లి ఆగిపోయింది. అయినా కైలాస గణపతి గ్రహించాడు. తన కోసం ఇక్కడెవరూ మాటు వేరు. అంతవరకు ఖాయం. కాకపోతే తన చర్యల్ని కనిపెట్టడానికో మరెందుకో ఓ వ్యక్తి దాగున్నాడు అన్నది ఖాయం. అదీ కాకపోతే వాడెవడో రహస్యంగా కిందకి దిగిపోదాము అనుకుంటుంటే తను పైకి వెళుతూ ఇద్దరిది ఒకే సమయం కావడంతో తన కళ్లలో వాడు పడదలుచుకోక దాగుండొచ్చు. కనుక తను చాలా జాగ్రత్తగా ఇక్కడి దాకా ఎందుకెక్కింది కవర్ చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే చిన్న నాటకం ఆడాలి. గవ్వలమ్మ గుహకి ఇంకా పైకెక్కి వెళ్లడం మానేసి పక్కకి 10 అడుగులు నడిచాడు కైలాస గణపతి. అక్కడ చిన్న సెలయేరుంది. ఆ సెలయేరు కొండలో ఎక్కడ పుట్టిందో గాని చిన్న గుంట, దానిలో నీరు నిలవ ఉంటాయి. కైలాస గణపతి అక్కడికి వెళ్ళాడు. నీళ్లు దోసిటి నిండా తీసుకుని ముఖం కాళ్ళు చేతులు కడుక్కున్నాడు. దోసిటి నిండా నీళ్లు తీసుకుని ఒంగుని తాగుతూ కను చివరల నుంచి ఆ బండవైపుకు చూశాడు. బండచోట్నున్న మనిషి కనిపించడం వల్ల కైలాస గణపతి ఉలిక్కి పడ్డాడు. కాని వెంటనే సర్దుకున్నాడు. బండచోట్నున్న మనిషి కైలాస గణపతి ఏం చేస్తున్నాడా అని కాస్త యువతలకు జరిగి తొంగి చూశాడు. అదే ఆ మనిషి తెలివి తక్కువగా చేసిన పొరపాటు కైలాస గణపతికి కనిపించాడు. కైలాస గణపతి నీళ్లు తాగి ఏమీ ఎరగనట్లు కొండ దిగాడు. బండచాటున దాగున్న ఆ మనిషి మాత్రం అక్కడే ఉండిపోయాడు. సూర్యుడు ఇంకా రాలేదమ్మా కైలాస గణపతి అడిగాడు. రాత్రి 9-10 అవుతోంది. ఆయన కోసం కూర్చోక మీరు భోంచెదురుగాని. వరండాలో కూర్చుని చిక్కుడుకాయలు ఒలుస్తోన్న మాణిక్యమ్మ చెప్పింది. భోజనానికి తొందరలేదు. సూర్యుడు వచ్చిన తర్వాతనే తింటాను అని చెప్పి కైలాస గణపతి కుర్చీలో కూర్చుని దినపత్రిక అందుకున్నాడు. కైలాస గణపతి చెప్పే సరదా కబుర్లు కావచ్చు, చిన్న పెద్ద అందరితో కలిసిపోయే తత్వం కావచ్చు. ఇదేదీ కాక సూర్యారావుకి ప్రాణ స్నేహితుడు, ఈ ఇంటి అతిథి మరేదైనా కావచ్చు. వచ్చి కొద్ది రోజులైనా ఆ ఇంట్లో మనిషిగా కలిసిపోయాడు. కైలాస గణపతి పరాయి మగవాడు అనే రవంత భీతితో మర్యాదగా తొలుగుండే మాణిక్యాంబ కూడా అతి తొందరలో సొంత అన్నగారన్నట్లు చనువుగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఎందుకమ్మా చిక్కుడుకాయలన్నీ ఒలిచిపెడుతున్నావు? కొద్దిసేపు ఆగి కైలాస గణపతి అడిగాడు. అప్పటికే సోలెడు గింజలు ఒలిచి పళ్ళెంలో పోసింది మాణిక్యాంబ. అవి చాలవన్నట్లు ఇంకా ఒలుస్తోంది. ముదిరికాయలు తీసుకుని గింజలు ఒలిచి ఎండబెట్టి ఉంచుకుంటే వీటితో చాలా రకాలు చేసుకోవచ్చు అన్నయ్య గారు. చాలా రకాలంటే గింజలు ఉడకబెట్టి ఉల్లిపాయలు మసాలా పొడి చేర్చి కూరగా తినచ్చు. గుగ్గిళ్ళ ఉడకబెట్టి తిరగమాత వేసుకుని తినచ్చు. ఉత్త ఉప్పు నీళ్లు చల్లి తినచ్చు. కూరల్లో గుప్పెడు గింజలు కేర్చొచ్చు. ఇలా చాలా రకాలుగా చేయొచ్చు మాణిక్యమ్మ చెప్పింది. బాగుంది, కానీ తొక్కలు వేస్ట్ అవుతాయి కదా. లా పాయింట్ తీశాడు గణపతి. అసలు విషయం వదిలేసి కొసరు విషయం పట్టుకుని వాదించడం లేక వితండవాదం చేయడం కైలాస గణపతికి మామూలే. అలా మాట్లాడితేనే గాని ఆయనకి తోచదు. చిక్కుడుకాయ సరిగ్గా కాసిందంటే వెరికా పన్నయ్య గారు. ఒక చెట్టు బస్తాలు కాస్తుంది. ఎన్నెని పంచుతాం, ఎన్నెని తింటాం. తిని తిని మొహమెత్తి తర్వాత ఇదిగో ఇలా ఈ పనిలోకి దిగుతాం. వేరుశెనగ గింజలు భద్రపరుచుకుని తొక్కలు పారేసినట్లు చిక్కుడు గింజలు భద్రపరుచుకుని తొక్కలు పారేస్తాం. చిక్కుడుకాయల కాలం అయిపోయిన తర్వాత కూడా ఉపయోగపడతాయి. అదే మంచిదిలే అమ్మా. ఉపయోగపడే ఏ వస్తువైనా సరే నిరుపయోగం చేయరాదు అనేది నా తత్వం. నా విషయమే చూడు. గొడుగుకి అతుకులెందుకు వేస్తారు?
అతుకులేసి కుట్టించిన ఆ పాతకోటు ఎన్నాళ్ళు వాడతారు అని చాలామంది ఎగతాళిగా మాట్లాడిన వాళ్లే. అలాని వాళ్ల మాట లెక్క చేశానా? వాళ్ల బుద్ధి అది, నా బుద్ధిది. ఈశ్వరుడంతటి వాడే అర్ధనారీశ్వరుడయ్యి అతుకు తప్పలేదు. ఇహ మానవమాత్రుడికి అతుకోలెక్క. కైలాస గణపతి చెప్పిన తీరుకి మాణిక్యామ్మకి నవ్వొచ్చింది. నవ్వు ఆపుకోలేక పైకి నవ్వింది. ఏంటి నవ్వి పారేస్తున్నావు? మళ్ళీ వీడు బోడి జోకు పేల్చాడా అంటూ సూర్యారావు వస్తూనే అడిగాడు. అదేంటో మీరే అడగండి అంటూ భర్తకి మంచినీళ్లు తేవడానికి లేచి ఇంట్లోకి వెళ్ళింది మాణిక్యామ్మ. ఏంట్రా ఆ బోడి జోకు? సూర్యారావు గుమ్మం పక్కనే ఉన్న బంతి చెట్టు మొదట్లో కాళ్ళు కడుక్కుంటూ అడిగాడు. చెబుతాను గాని ముందు విషయం చెప్పు. రాత్రి 9-10 దాకా ఇంటికి రానన్నవాడివి ముందే అఘురించావు ఏంటి? నీకు తోచి చావదని అతను చల్లగా చెప్పాడు. వెనకటికి నీలాంటివాడే నా కోడి లేకపోతే తెల్లారదు అన్నాడట. కైలాస గణపతి అంతకన్నా చల్లగా చెప్పాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. మాణిక్యామ్మ నీళ్లు తెచ్చిచ్చింది. సూర్యారావు మంచినీళ్ళు తాగి ఈ పూట భోజనంలోకి ఏం చేశావు అడుగుతూ ఖాళీ గ్లాస్ ఇచ్చాడు. మాణిక్యామ్మ చెప్పింది. చిక్కుడు గింజలు ఒలిచినట్లున్నావు, అటు చేరాదా? అన్నం పెట్టుకుని వేడివేడిగా తింటే బాగుంటుంది. వీడు చూస్తాడు. అలాగే అదెంతసేపు అంది మాణిక్యామ్మ. పిల్లలైనా సరే భర్తైనా సరే అడిగి చేయించుకు తింటే మహా ఇష్టం. నీకు తినాలనుంది అని చెప్పు. వాడి కోసం చెయ్యి అని నా మీద చెప్పి నువ్వు ఆరగించడం ఉంది చూసావు, అది మహాఘోరం అన్నాడు గణపతి. నేరం కాదు కదా? కాదు. అలా అయితే పర్వాలేదు. వెళ్ళి అట్టు చేసి భోజనానికి పిలువు మాణిక్యం అన్నాడు సూర్యారావు పడకుర్చీలో శరీరం వాలుస్తూ. మాణిక్యంలో చిక్కుడు గింజలను పళ్ళెం తీసుకుని లోపలికి వెళ్ళింది. ఇందాకటి జోకేమిట్రా కైలాసం? సూర్యారావు అడిగాడు. వివరించాడు గణపతి. వారి నీ మాటలు దొంగలదోలా. అర్ధనారీశ్వరుడికి అతుకు పెట్టావా? దేవుడే దిగిరావాలి గాని ఆయన నెత్తిన కుచ్చుటోపి పెట్టేటట్టున్నావు. పక్కపక్క నవ్వుతూ అన్నాడు సూర్యారావు. నన్ను చూస్తే ఆ మాత్రం భయం ఉండబట్టే ఆయన దిగిరా అంది సీరియస్గా అన్నాడు గణపతి. హార్ని అంటూ మళ్లీ నవ్వాడు సూర్యారావు. ముగ్గురు పిల్లలు కోడలు ప్రమీల్ని చూడ్డానికి వాళ్ళు పుట్టింటికి వెళ్లారు. రేపు గాని రారు. ఇంట్లో ఈ రాత్రి వీళ్ళు ముగ్గురే. కైలాస గణపతి సూర్యారావు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. షికారు ఎందాకా వెళ్ళొచ్చావు? సూర్యారావు అడిగాడు. కొండదాకా వెళ్ళొచ్చాను. అంతేకాదు కొండ కూడా ఎక్కొచ్చాను కైలాస గణపతి నెమ్మదిగా అన్నాడు. సూర్యారావు ఉలిక్కి పడ్డాడు. ఏంటి మళ్ళీ చెప్పు. మళ్ళీ ఆ మాటే చెప్పాడు గణపతి. నీకు బుద్ధి లేదు? తిట్టకరా సూర్యుడు. నిన్ను ఒక్క తిట్టడమే కాదు, కొట్టినా పాపం లేదంటాను. అసలు నేనేం చెప్పాను, నువ్వేం చేశావు? నాకు అనుమానమే ఏదో ఇలాంటి అగైత్యం పని చేస్తావని. మంచిగా చెప్పిందంతా వృధా అయింది. అసలు నన్ను అడిగితే. సూర్యారావు కోపడుతూ గడగడ మాట్లాడుతుంటే గణపతి బిక్కముఖం వేసుకుని కూర్చున్నాడు. సూర్యారావుకి జాలేసింది. పోన్లే, ఈ తఫాకి క్షమించాను. నేను లేకుండా కొండెందుకెక్కావు? మధ్యాహ్నం నువ్వు ఇంట్లోంచి వెళుతూ పొలాల దాకా షికారుగా నడిచి వెళ్ళరా? ఒంటరిగా కొండెక్కకు, జారి పడతావు, మళ్ళీ కాళ్ళు నొప్పులని అగోరిస్తావు అని కదా చెప్పి వెళ్ళావు. సరే, నీ మాట ప్రకారమే పొలాల దాకా షికారుగా నడిచి వెళ్ళొద్దామని బయలుదేరాను. అలా కొండదాకా వెళ్ళాను. అప్పుడు ఏమైంది? దెయ్యం కనిపించిందా? మధ్యలో అడ్డు తగిలి వ్యంగ్యంగా అడిగాడు సూర్యారావు. దెయ్యం కాదు, మనిషి కనిపించాడు అని మనసులో అనుకున్నాడు కైలాస గణపతి. ఎందుకో ఆ విషయం పైకి చెప్పడం ఇష్టం లేకపోయింది. చెబుదామా వద్దా అన్నట్లు ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఏంటి మాట్లాడకుండా మౌనం పట్టావు? సూర్యారావు అడిగాడు. నువ్వు ముందే వ్యంగ్యం మానేస్తాను గాని చెప్పను. సరే, నీ ఇష్టం వచ్చినట్లు చెప్పేడు. అదిగో మళ్ళా. లేదులేరా బాబు, కథ కాని నేను నోరు నడపను. సూర్యారావు నోటి మీద వేలేసుకుని మరీ చెప్పాడు. ఈ రోజు మా చెల్లెమ్మ మధ్యాహ్నం టిఫిన్ ఏం చేసింది? దెబ్బరొట్లు. అవునా? అవి తింటే ఏమవుతుంది? దాహం. అవునా? షికారుగా మరి కాస్త దూరం నడిస్తే అరుగుతుంది అని కొండదాకా నడిచా కదా, దాహం అయింది. వెనక్కి తిరిగొస్తే తప్ప మంచినీళ్లు దొరకవు. ఇదవునా కాదా? అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. వెంటనే ఆచరణలో పెట్టాను. కాళ్ళు నొప్పులు చేస్తాయని కొండెక్కడం మానేశాననుకో, అలా నొప్పులు చేస్తూనే ఉంటాయి. పైగా రోజు ఎంతో కొంత కొండెక్కకుండా ఒకే రోజు రేపు నా అవసరానికి ఎక్కాననుకో, అది చూసిన 10 మందికి అనుమానానికి దారి తీస్తుంది. అది సహజమే కదా మరి. అందుకని నేను పనిచేశాను. ఇటు కొండెక్కడం అలవాటవుతుంది, కాళ్ళు నొప్పులు ఉండవు. ఓ అలవాటు కింద నలుగురికి కనిపిస్తాను, దాహము తీరుతుంది. నా ఆలోచన నాకే అద్భుతంగా నచ్చి హుషారుగా కొండెక్కాను. పోవ మాత్రం కొండెక్కితే చాలు కదా, నీళ్ళదొనొస్తుంది. అక్కడిదాకా కొండెక్కాను, కడుపు నిండా నీళ్లు పట్టించాను, తాపీగా కిందకు దిగొచ్చాను. నేను చేసిన తప్ప ఇప్పుడు చెప్పు సూర్యుడు. కైలాస గణపతి వివరంగా చెప్పి అడిగాడు.
మంచి పని చేశావు, సూర్యారావు మెచ్చుకోలుగా అన్నాడు. మళ్ళీ వ్యంగ్యమా? గణపతి అడిగాడు. కాదు, నిజంగానంటున్నాను. నలుగురి కళ్ళు కప్పడానికి ఆ మాత్రం నటన చేయక తప్పదు. నీకు నిజంగానే చాలా చక్కని ఆలోచన వచ్చింది అన్నాడు సూర్యారావు. చేయబోయేది ప్రమాదంతో కూడిన పనైనప్పుడు ఆలోచన కూడా అద్భుతంగా ఉండాలి. ఉపాయం లేని వాళ్ళు ఊళ్ళో ఉండరాదు అన్నారు. హార్ని అంటూ మళ్ళీ నవ్వాడు సూర్యారావు. భోజనానికి పిలుపొచ్చిందాక ఇద్దరూ మాట్లాడుతూ అలాగే కూర్చుండిపోయారు. కైలాస గణపతి షికారుకి బయలుదేరాడు. ఈ మధ్య షికారుకి సూర్యారావు రావడం లేదు. మొదట్లో వచ్చేవాడు. ఊళ్ళో వ్యవహారాలు, పనులు, పొలం విషయం అలా అలా చాలా వ్యాపకాలే ఉన్నాయి సూర్యారావుకి. స్నేహితుడి కోసం కొన్నాళ్లు త్యాగం చేసి అవన్నీ మానేశాడు. ఇప్పుడు మళ్ళీ రొటీన్ వర్క్లో పడ్డాడు. చూడు సూర్యుడు, నా కోసం నువ్వు పనులు మానేయద్దు. నీ పని నీది, నా పని నాది. ఇంకో వారం ఆగి నెమ్మదిగా నేనే నా పనులకు దిగుతాను గణపతి చెప్పాడు. పరిశోధనలో దిగితే ఎవరికీ అనుమానం రాదు కదా? తాను అనుమానం వెల్లడిస్తూ అడిగాడు సూర్యారావు. రాదు. నాతో పాటు చిన్న సుత్తి, పులి, గుల్లి పెట్టే తీసుకుని వెళతాను. అలాగే ఓ సీసాలో యాసిడ్ లాంటి ద్రావకం ఉంటుంది. సుత్తి పెట్టి కొట్టంగానే ఓ రకమైన శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చిన రాతిని మాత్రమే నేను పరీక్ష చేయవలసి ఉంటుంది. అలా శబ్దం వచ్చిన రాతి మీద ద్రావకం చుక్క వేస్తాను. అంత మేర రాతి మీద గాజు మెరుపు ఏర్పడితే ఆ రాతిని పరిశోధనకి వినియోగించాలన్నమాట. అంత రాతిని పరిశోధనకి వినియోగిస్తే నలుగురికి తెలిసిపోతుంది కదరా కైలాసం. డోంట్ వర్రీ. నేను సుత్తిని, ఉలిని ఉపయోగించి చిన్న ముక్కని, సరిగ్గా గులకరాయంత ముక్కను తీసుకుంటాను. దానిని ఇంటికి తీసుకొచ్చి నా గదిలో పరిశోధిస్తాను. నాతో పాటు నా శరీరాన్ని అంటిపెట్టి కోటు ఎలాగో ఉంటుంది కదా, కోటు జేబులో ఉలి, సుత్తి, యాసిడ్ సీసా ఉంటాయి. కొండ దగ్గర నుంచి వస్తూ 4 గులకరాలను తెస్తాను, అంతే. ఇలా అయితే నిన్ను ఎవరూ అనుమానించరు. ఇదివరకు రాళ్లని పరిశోధించడానికి వచ్చిన వాళ్ళు అలా కాదు. ఏవేవో పరికరాలు తీసుకుని అక్కడే కొండ మీద తిరుగుతూ ఉండేవారు. ఒక్కొక్కరి దగ్గర అయితే పెద్ద పనిముట్లు కూడా ఉండేవి సూర్యారావు చెప్పాడు. పరిశోధనలో కూడా పద్ధతులున్నాయి. ఈ విషయంలో ఆచార్యుని నిజంగా మెచ్చుకోవాలి. పరిశోధన విషయంలో చాలా ముందుకు పోయాడు. ప్రభుత్వానికి తెలియజేసి సహాయం కోరితే ఎంతో చేసేవాళ్ళు. గతంలో సాయం అడిగితే ప్రభుత్వం చేయూతనివ్వలేదట. దాంతో కినికి చెందాడు. స్వయంగా తనే సాధించి అప్పుడు తన గొప్పతనం చూపుతాడట. ఈ మాట తరచూ నాతో అనేవాడు గణపతి చెప్పాడు. అయితే 4 రాళ్లు తెచ్చి పరిశోధిస్తే పని అవుతుందన్నమాట. చాలా తేలికే. కాదు. కాదంటే? కాదంటే అర్థం 4 రాళ్లు పరిశోధించగానే పని కాదు అని అర్థం. 100 కాకి గుడ్లలో ఒక కోకిలి గుడ్డు లాగన్నమాట. అన్ని రాళ్లు పరిశోధనకి పనికొచ్చేటట్లే ఉంటాయి. 1000 రాళ్లలో ఒక రాయి ఉంటుంది. అదృష్టం బాగుంటే ఎక్కువ రాళ్లు పరిశోధించకుండానే పనవుతుంది. కానీ సక్సెస్ అనేది అంత తేలిక కాదు. ఒక్కోసారి జీవితాంతం కష్టపడ్డా ఫలితం సాధించకపోవచ్చు. మళ్ళీ ఇక్కడ దైవాధీనం తప్పదు. ఏంటో, ఇంత కష్టపడే బదులు కాస్త భూమి తీసుకుని కాసిన్ని గింజలు చల్లితే బస్తాల ధాన్యం పుడుతుంది. కష్టపడ్డ ఫలితం చేతికి అందుతుంది సూర్యారావు అన్నాడు. ఎవడి పిచ్చివాడికి ఆనందంలే అన్నాడు గణపతి. ఆ విషయం అంతటితో ఇద్దరూ వదిలేశారు. సూర్యారావుది లంకంత కొంప. చాలా గదులున్నాయి. కైలాస గణపతికో గదిచ్చాడు. గదిలో నవ్వారు మంచం ఉంది. ఒక కుర్చీ, బల్ల ఉన్నాయి. కైలాస గణపతివి చిన్న పెట్టే, బ్యాగ్ ఉన్నాయి, అంతే. పరిశోధన చేయొచ్చు, పడుకుని దొరలొచ్చు. ఎవరికీ అడ్డు లేదు, అడ్డు రారు. కైలాస గణపతి ఇల్లు కదిలితే చాలు కోటు ధరించాల్సిందే. రక్షణ కవచంలా ఇది నిన్ను అంటిపెట్టుకుని ఉండాల్సిందేనా? సూర్యారావు నవ్వుతూ అడిగేవాడు. అంగరక్షకులు ఎలాగూ లేరు, కనీసం రక్షణ కవచం అన్నా ఉండద్దా? తను నవ్వుతూ అనేవాడు కైలాస గణపతి. ఎవరికీ తెలీదు. అది కోటు, అంతవరకు ఖాయం. కానీ ఆ కోట్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి. యథాప్రకారం ఈరోజు ఆ కోటు ధరించి షికారుకి బయలుదేరాడు కైలాస గణపతి. తోడుగా సూర్యారావు రావడం లేదు. షికారుగా నడుస్తూ అలా అలా వెళ్లి కొండ దగ్గరకొచ్చాడు గణపతి. ఈ రోజు రోజు కన్నా తొందరగా బయలుదేరాడు. ఓ రైతు తాలూకా కోర్టు వ్యవహారం మీద ప్లేడర్తో సంప్రదించడానికి పట్నం వెళ్లాడు సూర్యారావు. కైలాస గణపతి కొండ దగ్గరకొచ్చాడు. నలువైపులా చూశాడు. ఆ తర్వాత కొండెక్కడం ప్రారంభించాడు. మధ్య మధ్య ఆగి పరిసరాలు చూస్తూ పైకెక్కాడు. గవ్వలమ్మ గుహ దగ్గరికి వెళ్ళి ఆగాడు. మరోసారి నలువైపులా చూశాడు. నెమ్మదిగా గుహలో కాలు పెట్టాడు. ఇంత క్రితం సూర్యారావు ఓ రోజు ఉదయం 10 గంటలకొచ్చి గవ్వలమ్మ గుహలోకి కైలాస గణపతిని తీసుకెళ్లి చూపించాడు. అప్పుడు 12 గంటల లోపల పగలు వాళ్ళిద్దరూ కలిసి గుహ చూశారు. తప్పులేదు, ఏ అనర్ధకమూ జరగదు. ఇప్పుడు సాయంత్రం 5:30.
మధ్యాహ్నం దాటిన తర్వాత తెలిసి తెలిసి గవ్వలమున్న గుహలో ఎవరు అడుగు పెట్టరు. గణపతి తెలిసి కూడా ఏదో పనున్నట్లు గవ్వలమున్న గుహలోకి నడిచాడు. కైలాస గణపతి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడ్డాడు. సూర్యారావు ఊళ్ళో లేకుండా చూసుకున్నాడు. కొండెక్కేటప్పుడు ఆగుతూ కూర్చుంటూ ఎవరూ దరిదాపుల్లో లేరు కదా అని 1000 కళ్ళతో చూస్తూ గుహదాకా వచ్చాడు. గుహలోపలకు వెళ్లే ముందు కూడా చుట్టూ జాగ్రత్తగా ఓసారి చూసి వెళ్ళాడు. అంత క్రితం కైలాస గణపతి సూర్యారావుతో గుహలోకి వెళ్ళినప్పుడు గుహ లోపలికంటా వెళ్లలేదు. ఇద్దరూ 4 అడుగులు మాత్రమే వేశారు. అక్కడే ఆగి చూశారు. చూడదగ్గ గొప్ప వస్తువులు లేవు. గుహలోపల గోడవారగా కొండుంది. ఆ కొండకి పసుపు కుంకుమ బొట్లున్నాయి. కొండ కాస్త పెద్దదే. దానిమీద మూకుడు మూతుంది. మూతకి త్రికోణంలా గవ్వలు అతికించున్నాయి. పెద్ద కొండ పక్కన చాలా బుల్లి కొండుంది. సైజు భేదం తప్పించి అది ఇలాగే ఉంది. అంతకు మించి ఏ చిన్న వస్తువు అక్కడ లేదు. నమస్కారం పెట్టు అని కైలాస గణపతితో చెప్పి, తల్లి గవ్వలమ్మ, కోటి నమస్కారాలు తల్లి అని నమస్కారం పెడుతూ పైకన్నాడు సూర్యారావు. కైలాస గణపతి నమస్కారం పెట్టాడు. ఇక వెళదాం పదా అని సూర్యారావు అన్నాడు. ఇద్దరూ కలిసి బయటకొచ్చారు. ఆ రోజు గుహలో చూసింది చేసింది అంతవరకే. ఇతరులెవరూ ఈ గుహలోకి ఎప్పుడూ వెళ్లరా? కైలాస గణపతి గుహలోంచి బయటకొచ్చిన తర్వాత అడిగాడు. గుహలో గవ్వలముందని మా ఊళ్ళో అందరికీ తెలుసు. మా ఊళ్ళో వాళ్ళు ఎవరూ వెళ్లరు. ఇదిగో ఇలా నీ బోటి తెలియని వాళ్ళు వస్తే అడిగితే తీసుకొచ్చి చూపించడం జరుగుతుంది. మరి సోదివాళ్ళు? వాళ్ళు ఒకసారి ఆ దేవతని ఆహ్వానించి ఏదో తతంగం చేసి వాళ్ళకి సోది ఎలా చెప్పాలో నేర్పుతారు. ఏడాదికి ఒకసారి మాత్రమే అర్ధరాత్రొచ్చి మొక్కి వెళతారని అంటారు. మరి ఆ కుండాల ఎన్నాళ్ళుంటుంది? నాకు తెలీదు. సోది చెప్పే వాళ్ల మీద ఏదైనా మహాగ్రంథం రాయదలిస్తే చెప్పు, వాళ్లతో మాట్లాడతాను నవ్వుతూ అన్నాడు సూర్యారావు. మీకిలాంటివి సామాన్యం కావచ్చు, మాకలా కాదు. ఏదో వింతగా కొత్తగా ఉంది. సరే, ఈ ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పు. గవ్వలమ్మ అన్న దేవత నాకు కనపడలేదు, ఉత్త కొండలు తప్ప. మరి? కైలాసం, అలా మాట్లాడుకు, అపచారం. ఆ దేవతకి ఒక రూపం ఉండదు. కొండ మీద లోపల గవ్వలు, అవే ఆ దేవత, అంతే. కొండలో గవ్వలు తప్ప ఇంకేమీ ఉండవా? ఉండవనంటారు, నాకు సరిగ్గా తెలీదు. ఏంటో ఈ విచిత్ర పద్ధతులు పెదవి విరుస్తూ అన్నాడు కైలాస గణపతి. నీ ప్రశ్నలు చూస్తుంటే ఏదో ఒకరోజు పాడు పని చేసేటట్లున్నావు అన్నాడు సూర్యారావు. అదేంటి సూర్యుడు, ఉన్నట్లుండి కొత్తగా మాట్లాడుతున్నావు? నీ ప్రశ్నలు అలా ఉన్నాయి మరి. విషయం మొదలంటా తెలీదు కాబట్టి ఇన్ని ప్రశ్నలు వేశాను. ప్రశ్నల వరకు అయితే పర్వాలేదు. మరి ఎప్పుడో నే లేకుండా చూసి గుహలో దూరి కొండ మీద మూత తీసి పరిశోధించేటట్లున్నావు. సూర్యుడు, నువ్వు ఈ విషయంలో పొరపాటు పడ్డావని నొక్కి వక్కాణిస్తున్నాను. తెలియని విషయం తమాషాగా ఉండడంతో ఇన్ని ప్రశ్నలు వేశాను. నేను నాస్తికుణ్ణైతే నువ్వు ఈ మాట అన్నా బాగుండేది. నువ్వు నమస్కారం పెట్టమనగానే గవలమ్మకి నమస్కారం పెట్టానా లేదా? పెట్టావు. అది నీ మాట మీదున్న గౌరవం, దైవం మీద నాకున్న భక్తికి నిదర్శనం. కోరి ప్రమాదంలో కాలు పెట్టను రోయ్. పరిశోధనంటే రాళ్ళు రప్పల మీద చెయ్యాలి గాని దేవుళ్ల మీద దెయ్యాల మీద కాదు. దేవుళ్ళు దెయ్యాలు 2 ఉన్నాయని నేను నమ్ముతాను కనుక వాటి మీద పరిశోధనలు ప్రయోగాలు చేయను. నీకంత భయంగా ఉంటే చెప్పు, నీ చేతిలో చెయ్యేసి ప్రమాణమో ఒట్టో. వద్దురా కైలాసం, నీ మాటలు పూర్తిగా నమ్ముతున్నాను. నాకు మాటల్లోనే మాటిచ్చావు, అది చాలు తృప్తి నిండిన స్వరంతో అన్నాడు సూర్యారావు. కైలాస గణపతి నవ్వి ఊరుకున్నాడు. అది వాళ్ళిద్దరి మధ్య ఆనాడు జరిగిన విషయం. ఇది ఇప్పుడు జరుగుతున్న విషయం. ఆ గుహలోకి ఇంక వెళ్లే పని ఏముంది? ఓసారి చూసాం, ఇంకా చూడ్డానికేముంది అన్న కైలాస గణపతి. ఒటువైనా ప్రమాణం చేయనా అన్న కైలాస గణపతి మాట తప్పి గుహలో కాలు పెట్టాడు. అంతేకాదు, వెంటనే రంగంలోకి దిగాడు. గుహనంతటినీ ఓసారి పరిశీలనగా చూశాడు. అప్పటికే గుహలో వెలుతురు తగ్గింది. బయట సూర్యభగవానుడు దిగిపోతున్నాడు డ్యూటీలోంచి. దానివల్ల కూడా వెలుతురు అంతగా లేదు. కైలాస గణపతి కోటి లోపల వైపు జేబులో నుంచి పెంటార్చి తీసి వెలిగించాడు. మరో జేబులోంచి మినీ రివాల్వర్ తీసి రెండో చేత్తో పట్టుకున్నాడు. అడుగులో అడుగు వేసుకుంటూ గవ్వలమ్మ అనే దేవత అనబడే కొండ దగ్గరికి వెళ్ళాడు. అంత మాత్రాన దేవత ప్రత్యక్షం కావడం, ఒరే మొండి కొండ బండగదవా, నిన్నేం చేస్తానో చూడు, కక్కు, ఓ బాటిల్ నెత్తురు కక్కు, ఇదే నా శాపం అంటూ శపించడం. దాంతో కైలాస గణపతి సరిగ్గా బాటిల్ రక్తం, బి గ్రూపుది కకడం లాంటి అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగలేదు. కైలాస గణపతి ముందు చిన్న కొండ మీదనున్న మూకుడిని తొలగించి టార్చిలైట్ లోపలికి వేశాడు. కొండలో లెక్క పెట్టినట్లు 5 గవ్వలున్నాయి. మిల్లి గరిటెడు పసుపు కుంకుమ ఉన్నాయి, అంతే. ఓసారి కొండను పైకెత్తి చూశాడు.
ఏం లేదు. మళ్ళీ ఆ చిన్న కుండని యథావిధిగా పెట్టి మూకుణ్ణి మూత పెట్టాడు. ఈసారి ఇక చూడాల్సింది పెద్ద కొండ. కైలాస గణపతి అలా కొండల మీద పరిశోధనకి దిగితే అక్కడ కొంపలు మునగలేదు, కొండ కంపించలేదు. అతను వణకడం తొణకడం లాంటిది జరగలేదు. మాట పడిపోలేదు, నిక్షేపంగా ఉన్నాడు. కాకపోతే కాస్త చెమట ముఖానికి పట్టింది అంతే. అతను పెద్ద కొండ మీదున్న మూకుని తీశాడు. ఆ కొండలోంచి పైన ఆకారం, కింద పొగరూపంలో ఉన్న తోకగల పెద్ద దెయ్యం పైకి రివ్వని ఎగురుతూ రాలేదు. బేతాళుడు రాలేదు. ఆఖరికి ఒళ్ళంతా గవ్వలతో గవ్వలమ్మ రాలేదు. అతను టార్చ్ లైట్ ఫోకస్ వేసి తొంగి చూశాడు. కొండలోపల కాస్త పెద్ద సైజు గవ్వలు 5 ఉన్నాయి. చెంచాడు పసుపు కుంకుమ ఉన్నాయి. సోదివాళ్లు చిన్న పుల్లని చేతిలోకి తీసుకుని పుల్లని కదిలిస్తూ సోది చెప్తారు. అలాంటిది కాస్త లావుపాటిది. కైలాస గణపతి ఒక్కో గవ్వ పరిశీలించి మళ్లీ కుండలో ఉంచాడు. చివరికి పుల్లని చేతిలోకి తీసుకున్నాడు. పుల్లని పరిశీలిస్తే ఓ వింత కనపడింది. పుల్లకి సన్నటి పొగులు, ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప కాంద్రాని పొగులు. అది కర్ర చుట్టూతా ఉంది. అతను అది పట్టుకుని లాగాడు. ఊడొచ్చింది. బొంగు మధ్యలో ఖాళీ ఉంటుంది. అలాగే ఈ కర్ర పొల్ల మధ్య ఖాళీ ఉంది. అది గొట్టంలా ఉంది. ఆ గొట్టానికి ఇది మూత. అలా నిర్మించారా పుల్లని. గొట్టంలా ఉన్న ఆ పుల్లని తెరుచున్న వైపు కింద పెట్టి నెమ్మదిగా నేల మీద కొట్టాడు. ఉండ చుట్టిన చిన్న కాగితం దాంట్లోంచి కింద పడింది. అతను గబగబా ఆ కాగితం విప్పాడు. ఆ కాగితంలో విచిత్రమైన గుర్తులతో బొమ్మలు, కొంత రాత గజిబిజిగా ఉంది. అదేదో సీక్రెట్ విషయం కోడ్ భాషలో పొందుపరచబడి ఉన్నట్లు తెలుస్తోంది. మ్యాటర్ చాలా చక్కగా క్లుప్తంగా రాసింది. అతను గబగబా జేబులోంచి పెన్ను, చిన్న డైరీ తీసి వేగంగా చాలా చక్కగా కాగితంలో ఉంది ఎక్కించుకున్నాడు. గుర్తులు, బొమ్మలు కూడా వేశాడు. ఆ పని పూర్తి చేశాడు. యథాప్రకారం కాగితాన్ని ఉండలా చుట్టి మళ్లీ కర్రగొట్టంలో పెట్టి మూత పెట్టాడు. కుండలో యథాస్థానంలో ఉంచి మూకుడు కూడా మూత పెట్టాడు. ఇంకక్కడ ఉండి చూడవలసింది, చేయవలసింది ఏమీ కనిపించలేదు. కైలాస గణపతి పెన్, టార్చి, డైరీ, కలము కోటు జేబులో పెట్టుకున్నాడు. రివాల్వర్తో పని కనపడలేదు. రివాల్వర్ని కూడా జేబులో పెట్టుకుని లేచాడు. అతను ఒకే ఒక్క చిన్న పొరపాటు చేశాడు. అది గుర్తించలేదు ఆ నిమిషాన. క్షేమంగా గుహలోంచి బయటకొచ్చాడు. బయట వాతావరణం మరికొంత వెలుతురు తగ్గుంది. కైలాస గణపతి చుట్టూ చూశాడు. అనుమానించతగ్గదేమీ కనిపించలేదు. ఓ 10 నిమిషాలు ఆ చుట్టుపక్కల తచ్చాడి కొద్ది దూరానున్న అక్కా చెల్లి గుహలో కూడా వెళ్ళొచ్చాడు. మరికొంతసేపు అక్కడే తిరిగి చూశాడు. అతని మనసు చాలా తృప్తిగా ఉంది. ప్రతిదీ రంధ్రాన్వేషణ చేసి పరిశోధన చేస్తాడు. అలాగే చిన్న అనుమానంతో రంగంలోకి దిగినందుకు నిజంగానే ఎంతో కొంత ఫలితం కనిపించింది. కైలాస గణపతి తృప్తి నిండిన మనసుతో కొండ దిగడం ప్రారంభించాడు.